help us all to love you more and more, and more and more, and still at more, till we become worthy of union with you. And help us all to hold fast to beloved Baba's arm until the very end. अवतार मेहर बाबा की जय। अवतार మెహర్ బాబా కి జై। ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకుని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించినట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా కి జై। అవతార్ మెహర్ బాబా కి జై జై। నిత్యము లీల కాలము సేయగ సురభావరస మాధురి నందెద నిత్యము లీల కాలము సేయగ సురభావరస మాధురి నందెద నిర్బలుడని నీవెరిగియుండిన నిర్బలుడని నీవెరిగియుండిన కరమును వీడిన కరము వీడిన కట్టెద మదిలో జై బాబా జయ మెహర్ బాబా, జై బాబా జయ మెహర్ బాబా, జై బాబా జయ మెహర్ బాబా, జై బాబా జయ మెహర్ బాబా। అవతార్ మెహర్ బాబా కి జై। అందరికీ ప్రేమపూర్వక జై బాబాలు। ఈ రోజు కూడా మన ప్రియతమ మెహర్ బాబా మనందరికీ ఆయనతో సహజీవనం సాగించుకునే భాగ్యాన్ని ప్రసాదించారు. అది ఆయన ప్రేమకు ఒక చక్కని నిదర్శనం. ఆయన మనకి నిదర్శనాలు చూపిస్తున్నాడు, కానీ మనం ఆయనకి నిదర్శనాలు చూపించగలిగే పరిస్థితుల్లో లేం. అంచేత దాన్ని ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన చరిత్ర, అద్భుతమైన చరిత్ర, ప్రభు చరిత్రం 9వ భాగంలో నవజీవనాన్ని చెప్పుకునే భాగ్యాన్ని ఆయన కలుగజేశాడు. ఆయన అందుచేత ఆయనకి సహస్ర కోటి పాదాభివందనాల్ని సమర్పించుకుంటూ ఇందులో భాగంగా మనం ఈ చరిత్రలో భాగంగా నిన్నటి వరకు 3741వ పేజీ వరకు వచ్చి ఆ మీద పేర ఒక 3 లైన్లు చెప్పుకొని ఆపుకున్నాం శనివారం నాడు. ఇప్పుడు మనం ఆ పేర మళ్ళీ రిపీట్ చేసుకుంటూ ముందుకు వెళదాం. బెనారస్ లో ఉండడానికి వీలుగా ఒక బంగ్లాను అద్దెకు చేసుకుందామని సదాశివ్ బాబాదాస్ బెనారస్ నుండి ఒక టెలిగ్రామ్ పంపారు. అది ఒక వింతైన యాదృచ్ఛిక సంఘటనతో ముడిపడి ఉంది. ఇటువంటి వింత సంఘటనలు ఎన్నో బాబా చుట్టూ సంభవిస్తూనే ఉంటాయి. బెల్గావ్ నుండి బయలుదేరి వెళ్లే ముందే బెనారస్ లో తాము ఉండేందుకు మరియు భోజన వసతి గురించి ఎవరైనా పరిచయస్తుల ద్వారా ఏర్పాటు చేయమని
బాబా దాస్తో బాబా చెప్పారు. కానీ విచిత్రం ఏమంటే బాబా దాస్కు బెనారస్ లో స్నేహితుడు గాని పరిచయస్తుడు గాని ఎవరు లేరు. అయినా బాబా తన పని బాబా ఉద్దేశం ఏమిటో తెలియక ఆశ్చర్యపోయాడు. బెనారస్ లో ఉండగా బాబా దాస్ ఒక రోజున కంటిలోకితో నిద్ర లేచాడు. కంటి వైద్యంలో ప్రత్యేక శిక్షణ, శస్త్రచికిత్స నైపుణ్యం కలిగిన మరియు పట్టణంలో ప్రముఖ డాక్టర్ అయిన డాక్టర్ బ్రిజ్ భూషణ్ ఖరే దగ్గరకు బాబాదాస్ వెళ్ళాడు. కొత్త చికిత్స తరువాత డాక్టర్తో మాట్లాడుతూ, బాబాదాస్ మీరు బెనారస్ లో పుట్టి పెరిగిన వారేనా అని అడిగాడు. కాదు, నేను రథ్ అనే ఊరు నుండి వచ్చాను అని చెప్పాడు డాక్టర్. రథ్ లో గయాప్రసాద్ ఖరే మీకు తెలుసా అని బాబాదాస్ అడిగాడు. ఆయన స్వయానా మా తండ్రి గారే. బాబాదాస్ అమితాశ్చర్యం చెందాడు. ఈ మధ్యనే ఆగస్టు నెలలో గయాప్రసాద్ ను బాబా దర్శనం కోసం మెహరాబాద్ తీసుకెళ్లాడు. గయాప్రసాద్ ఇంటికి తిరిగి వచ్చి తన కుటుంబ సభ్యులతో బాబా యొక్క దివ్య వ్యక్తిత్వాన్ని గురించి చెబుతూ బాబా దివ్య దర్శనంలో తానంతగానో ప్రభావితుడైనానని తన కుమారునికి చెప్పాడు. అలా బాబా తన పనికి కావలసిన లింకును ముందుగానే ఏర్పాటు చేసుకున్నారు. గయాప్రసాద్ కుమారులతో బాబాదాస్ బాబా గురించి అనేక విషయాలు తెలియజేస్తూ బెనారస్ లో వారు ఏం చేస్తున్నారో కూడా చెప్పాడు. ఆపై డాక్టర్ ఖరే బాబాదాస్ ను తన మిత్రుడైన డాక్టర్ సిద్ధేశ్వర్ నాథ్ వద్దకు తీసుకువెళ్ళాడు. డాక్టర్ నాథ్ కూడా కంటి వైద్యుడే, నిపుణుడే, ఆధ్యాత్మికతలో ఎంతో ఆసక్తి కలవాడు. ఖరే నాథ్ ఇద్దరు కలిసి బాబా విధించిన నిబంధనల ప్రకారం బంగ్లాను సిద్ధం చేయడమే కాకుండా బాబా ఆయన సహచరులందరికీ ఆహారపు ఏర్పాట్లు కూడా చేస్తామని సదాశివ్ బాబాదాస్లకు మాటిచ్చాడు. డాక్టర్ నాథ్ కు బాబా గురించి ఏమీ తెలియకపోయినా ఆయనను దర్శించే వీలు లేదని తెలిసిన బాబాకు ఆయన సహచరులకు ఉండడానికి వీలైన వస్తువుల ఏర్పాట్లు చేయడంలో సఫలీకృతుడయ్యాడు. బెల్గాంలోని వార్తాపత్రికలన్నీ గొప్ప సాధు పొంగవుడు శ్రీ మెహర్ బాబా తన ప్రపంచ యాత్రలో భాగంగా ఈ రోజు బెల్గాంలో ఉన్నారు అని ప్రచురించాయి. దాని ఫలితంగా నవంబర్ 6వ తేదీ ఆదివారం నాడు అనేక మంది బాబా దర్శనం కోసం వచ్చేశారు. వారందరికీ వాస్తవ విషయాన్ని గురించి వివరించడం సహచరులకు చాలా కష్టమైంది. ఎందుచేతనంటే నవజీవన నిబంధనల ప్రకారం సహచరులెవ్వరూ బాబాను గురువని గాని తమను శిష్యులమని గాని పరిచయం చేసుకోరాదు. ఎటువంటి ఆధ్యాత్మిక వివరణలను ఇవ్వకూడదు. నవజీవన ముఖ్య ఉద్దేశాలకు గాని లక్ష్యాలకు గాని రాజీ పడే విధంగా ఏమీ మాట్లాడకూడదు. దర్శనానికి అనుమతి లభించకపోయేసరికి దర్శనానికి వచ్చిన వారంతా ఎన్నో ప్రశ్నలు వేశారు. నవజీవన నిబంధనలకు కట్టుబడి ఆ ప్రశ్నలకు సహచరులు సమాధానాలు చెప్పలేకపోయారు. అక్కడంతా గందరగోళ పరిస్థితి నెలకొన్నది. సందర్శకులంతా ఎలాగైనా బాబా దర్శనం కావాలని పట్టుబట్టారు. కొంతమంది దూరం నుండైనా దర్శనం పొందే భాగ్యాన్ని కల్పించమన్నారు. మరికొందరు దర్శనం లేకపోయినా కనీసం తాము బాబాకి సమర్పించడానికి తెచ్చిన పళ్ళు, పూలు, కొబ్బరికాయల్ని బాబా పాదాల చెంత ఉంచమని కోరారు.
చివరికి బాబా వారితో మాట్లాడమని గనిని ఆది సీనియర్ని పంపించారు. కానీ దానివల్ల వారు సంతృప్తి చెందక కనీసం బాబాను దూరం నుండైనా చూసేందుకు, ఆ ప్రాంగణం చుట్టూ ప్రదర్శనం చేసుకునేందుకు అవకాశం ఇవ్వమని కోరారు. ఆ విషయాన్ని బాబాకు తెలియజేయగా విష్ణువుకు తగు సూచనలు ఇచ్చి వారి వద్దకు పంపారు. దూరం నుండి 1 నిమిషం మాత్రమే దర్శించుకోవడానికి బాబా అనుమతించారని చెబుతూ ఎవరు ప్రశ్నలు అడగడం కానీ, చేతులెత్తి నమస్కరించడం కానీ, బాబాకు అభివందనములు తెలుపడం కానీ చేయకూడదు. దానికి భిన్నంగా బాబాయే వారి పాదాలకు నమస్కరించేందుకు వచ్చిన వారు బాబాకు వీలు కలిగించాలని విష్ణు వారితో చెప్పాడు. ఆ నియమాలను ఇద్దరు మాత్రమే అంగీకరించారు. బాబా వంగి వారికి ప్రణమిల్లారు. టీ సేవించిన పిదప సహచరులతో వారు అనుభవించిన కష్టాలను పునరావలోకనం చేసుకుంటూ నవజీవన నియమాలకు, అవసరాలకు లోబడి ఇటువంటి కుతూహలం గల ప్రజలు అడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇచ్చి వారిని ఎలా సంతృప్తి పరచాలా అన్న విషయాన్ని గురించి వారిలో వారు చర్చించుకున్నారు. అసలు ఎంతవరకు చెప్పాలి, ఏ విషయాలను గురించి చెప్పకుండా ఉండాలి అన్న అంశాలకు సంబంధించి ఆసక్తి గల జనంతో ఎలా మెలగాలి అన్న విషయంలో సాయపడేందుకు తన సహచరులకు ఈ దిగువ సూచనలు ఇచ్చారు. వారిని ఆదేశిస్తూ జనులకు ఈ క్రింది విధంగా తెలియజేయమన్నారు బాబా. నిరాశామయం, హోప్లెస్నెస్ అనగా సమస్తమైన ఆశలను పరిత్యజించుట, ఎటువంటి ఆశ లేకుండా ఉండుట. ఇది సాధారణంగా ఈ నవజీవనంలో ఉన్న వాళ్ళకే కాకుండా భగవత్ ప్రేమను ఎవరెవరైతే కోరుకుంటారో వాళ్ళందరికీ అవసరం. ఆశ లేకుండా ఉండాలి. నిర్లక్ష్యత, ఎయిమ్లెస్నెస్ అనగా సమస్తమైన లక్ష్యాలను పరిశీలించుటకు ఎటువంటి లక్ష్యం లేకుండా ఉండుట. ఇది అంటే అటు ఇటు ఓటెన్స్ కి సదుపాయంగా బాబా చెప్తున్నారు. నిస్సహాయత, హెల్ప్లెస్నెస్ అనగా సమస్తమైన సహాయములను పరిచయించుట, ఎటువంటి సహాయాన్ని కోరకుండా నిస్సహాయ స్థితిలో ఉండడం. గురువు లేడు, శిష్యుడు లేడు అనగా ఆధ్యాత్మికతనే పరిచయించడం. నా మనసులో నవజీవనం అన్న పదానికి పెట్టచివరి భావం పరిపూర్ణమైన పరిత్యాగం అని అర్థం. అందుచేత ఎవరైనా నవజీవనం అంటే ఏమిటి అని అడిగినట్లయితే సమగ్రమైన సంపూర్ణ పరిత్యాగం అని చెప్పండి. వారు దేనిని పరిచయించడం అని అడిగితే సర్వస్వాన్ని, సర్వ లక్ష్యాలను, ఆశను, సహాయమును, చివరికి జీవితాన్ని త్యజించమని చెప్పండి. ఇప్పటి నుండి చిట్ట చివరి వరకు ఎందరో అనేక సందర్భాల్లో నవజీవనం గురించి అనేక రకాల ప్రశ్నలు అడగవచ్చు. అలాంటి సందర్భాలు ముందు ముందు తరచూ వస్తుంటాయి. పాశ్చాత్యులలో మనం కలవవలసి వచ్చినప్పుడు దానికి ముందడుగు వేయాలి. అలాగే ధని, ఆది, నీలు, నీరజ్, పెండు లేదా విష్ణు వీరిలో ఎవరైనా సరే భారతీయులు అడిగిన ప్రశ్నలకు వివరణ ఇస్తారు. మిగతా సహచరులను ఎవరైనా నవజీవనం గురించి అడిగినట్లయితే ఆ ప్రశ్నలు అడిగిన వారికి ఇప్పుడు మనం సూచించిన సహచరుల వద్దకు పంపండి. ఎవరైనా మెహర్ బాబా ఇంకా ఎందుకు మౌనాన్ని పాటిస్తున్నారు అని అడిగితే మీరు వారికి అది ఆయన వ్యక్తిగతమైన స్వీయ వాంఛితము అని చెప్పండి. వ్యక్తిగతమైన స్వీయ వాంఛితము అని బాబా చెప్పమన్నారు. బాబా ఒక వ్యక్తి లేదు, ఒక శక్తి లేదు, ఒక శరీరమా అని కానీ ప్రశ్నించుకుంటే చాలా లోతైనటువంటి సమాధానాలు మనకు వస్తాయి. మనం నవజీవనం
చదువుతున్నాము అంటే చాలా విషయాలు మనకి తెలియజేయబడతాయి. అందువల్ల ఇక్కడ మనం వింటున్నవన్నీ కూడా అవి చాలా ఉన్నతమైనటువంటి విషయాలు కనుక మనం ఉన్నతంగా మాట్లాడుకోవాల్సిన అగత్యం ఉన్నది, అవసరము కూడా ఉన్నది. కొన్ని నిర్దిష్టమైన పనులను మీరు ఎందుకు చేస్తున్నారు అని మిమ్మల్ని అడిగినట్లయితే ఇలా చెప్పండి. మేమంతా మెహర్ బాబా సహచరులుగా ఉండి ఆయనతో కలిసి సమానంగా నడుస్తున్నప్పటికీ ఆయనతో చేసుకున్న ఒప్పందం కారణంగా ఆయన ఆజ్ఞలను చూచా తప్పక పాటించాలి. బాబా మాకు స్నేహితుడు, శాస్త్రుడే కాకుండా పెద్దల్ని వంటి వాడు కూడా. నవజీవనం గురించి చెప్పమని ఎవరైనా అడిగితే సాధారణంగా నవజీవనంలో ఉండే కొన్ని ముఖ్య విషయాలైన ఉత్సుక జీవితం, లంగేసి జీవితం, శ్రామిక ఘట్టాలను గురించి మాట్లాడండి. అంతేకాక ఈ నవజీవనంలో దర్శనం, ఆశీర్వదించడం మరియు భగవంతుని కృపను ప్రసాదించడం అలాంటివి ఏమి ఉండవని కూడా వారికి చెప్పండి. మెహర్ బాబా మెహర్ బాబా ఏమి చేస్తారయ్యా అని అడిగితే ఆయన ప్రతి ఒక్కరిలాగానే కష్టించి పనిచేస్తారు, భిక్షాటన చేస్తారని చెప్పండి. నవజీవనం గురించి మిగతా వివరాలకు వారు అహ్మద్నగర్ కార్యాలయంలో లభ్యమయ్యే న్యూ ఫేజ్ అనే చిన్న పుస్తకం నుండి తెలుసుకోవచ్చని సూచించండి. సందర్శకుల పట్ల మీరు దయతోనూ నమ్రతతోనూ ప్రవర్తించాలి. వారు అడిగే ప్రశ్నలు సాధారణమైనవైనా అసాధారణమైనవైనా లేదా రెచ్చగొట్టే విధంగా ఉన్న ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు కోపం ప్రదర్శించకుండా ఓర్పుతో వ్యవహరించి మీ సంయమనాన్ని కోల్పోరాదు. ఆ సమయంలో బాబా అక్కడికక్కడే ధనికి ఉర్దూ భాషలో ఈ క్రింది పంక్తులను చెప్పి వ్రాయించారు. ఆ పంక్తులు చదువుతున్నాను ఇప్పుడు. మా గురించి ఇతరులు ఏమనుకుంటున్నారు అన్నది మేము ఏమాత్రం ఇసుమంతైనా పట్టించుకోము. మేము ముందు నుండి నిమగ్నమై ఉన్న పని మరియు నిర్వహించే ముఖ్య వ్యాపకము బాధపడమే. అంతేకాదు కేవలం బాధపడడం మాత్రమే. ముస్లింలకు అల్లా ఉన్నాడు, హిందువులకు రామ్ ఉన్నాడు. మరి మాకు పగలు రాత్రి రెండు ఒకటే. ప్రాధాన్యతలోనైనా విశిష్టతలోనైనా పగలు రాత్రి మాకు సమానమే. ఉదయం వెనుక సాయం సమయం తప్పక వస్తుంది. అలాగే ప్రతి సాయంకాలం తర్వాత ప్రభాత సమయం వస్తుంది. మా అబ్దుల్ గనీ జేబులో ఉన్న డబ్బంతా పేదరికాన్ని ధరింపజేసే చిల్లర నాణాలే. 1950 జనవరి 1వ తేదీ నుండి మొదలు పెట్టబోయే 1950 జనవరి 1వ తేదీ నుండి మొదలు పెట్టబోయే నవజీవనంలోని భిక్షాటన ఘట్టాన్ని గురించి ఆ రోజు సాయంత్రం చర్చిస్తూ బాబా ఇలా నిర్ణయించారు. ఇతరులను మీరేమీ అడగకుండానే నెయ్యి, కిరోసిన్, టీ, పంచదార, పంట చెరకు, చిలుము గొట్టాలు, పొగాకు, అగ్గి పుల్లలు, అగ్గి ఎవరైనా భారతీయ వారికి ఇచ్చినట్లయితేనే మీరు వాటిని తీసుకోవచ్చు. నవజీవనం తద్వారా ప్రతిపాదించిన ముఖ్యోద్దేశాలు సుదీర్ఘమైన వివరణలతో కాక సూక్ష్మంగా ఒక చిన్న పుస్తక రూపంలో ప్రశ్నించే విషయంపై ఆ మర్నాడు 4వ తేదీన చర్చించదలిచారు. ఈ ప్రతిపాదనకు కొంతమంది అనుకూలంగా ఉంటే మరి కొంతమంది ప్రతికూలంగా ఉన్నారు. ఈ విషయమై చర్చించే క్రమంలో ఒక భవనం నిర్మాణాన్ని సాదృశ్యంగా చూపిస్తూ బాబా ఈ దిగువ అంశాలను స్పష్టపరిచారు. నవజీవనం 1949 అక్టోబర్ 16వ తేదీన ప్రారంభింపబడ్డట్టుగా చెప్పబడుతున్న ఈ జీవనంలో 3
ప్రధాన దశలు ఉన్నాయి. మొదటి దశ అక్టోబర్ 16వ తేదీ నుండి డిసెంబర్ 31 వరకు ఒక దశ. రెండవ దశ 1950 జనవరి 1వ తేదీ నుండి ప్రారంభమై 4, 6 లేదా 15 నెలల పాటు కూడా ఈ దశ కొనసాగవచ్చు. మూడవ దశ భవన పునాదిని పూర్తి చేస్తూ చివరి రాయిని వేసినప్పటి నుండి ఈ మూడవ దశ మొదలవుతుంది. నవజీవనాన్ని పూర్తిగా వివరించడంలో ఒక భవన నిర్మాణాన్ని సాదృశ్యంగా తీసుకోవాలి. మొదటి దశలో నా నుండి అందే సహాయము శిక్షణతో కూడి ఉంటుంది. ఇది దాదాపు భవంతిని కట్టబోయే ముందు ఎలాంటి ముడిసరుకు వాడాలో, ఉదాహరణకు ఇసుక, సిమెంటు, మిశ్రమం, సున్నపురాళ్ళు, బట్టి మొదలగు వాటిని మరియు వాటి పరిమాణం గురించి తీసుకునే నిర్ణయాలతో కూడి ఉంటుంది. నవజీవనంలోని ఈ దశలో ఎక్కువగా శ్రామిక శక్తిపైనే దృష్టి పెట్టడం జరుగుతుంది. రెండవ దశలో ముఖ్యంగా 2 భాగాలు ఉన్నాయి. మొదటి భాగం శిక్షణతోనూ, రెండవ భాగం ఆచరణతో కూడినవి. ఇచ్చట విద్యార్థుల్లోనూ, లంగోటి జీవితంలోనూ శ్రమశక్తిని వినియోగించడంలోనూ తగు శిక్షణను ఇస్తారు. ఇక ఆచరించడం అనేది కఫనీలు ధరించి బయటకు వెళ్లి విక్షాసనం చేసినప్పుడు లభిస్తుంది. అలాగే లంగోటి జీవితాన్ని గడిపినప్పుడు శ్రామిక దశలో వాస్తవంగా శ్రమించేటప్పుడు ఆ శిక్షణ లభిస్తుంది. ఈ లంగోటి శ్రామిక విక్షాసన దశలన్నది ఒక భవనాన్ని నిర్మించేందుకు పునాది వేయడానికి కావలసిన ఇసుక సిమెంట్ మిశ్రమం కలుపుట మొదలైనవి సేకరించడం వంటిది. ఇక పునాదిలో ప్రతివర్గా ఎప్పుడు వేస్తామో అది నవజీవన దశలో సమగ్రమైన సంపూర్ణమైన పరిత్యాగమును కల్పింపజేస్తుంది. మూడవ దశ పునాదిపై కట్టే ఉపరితల భవన నిర్మాణం వంటిది. అదే అసలైన వాస్తవ జీవితం. ఈ జీవితానికి ఆరంభం ఉంటుంది కానీ అంతం ఉండదు. ఈ పేరా గ్యాప్ ఉంచుకోండి 3746వ పేజీలో. ముందు సృష్టించినట్లుగా శిక్షణ, ఆచరణ సమయం అనేది సాధారణమైన మామూలు సంఘటనలు, పరిస్థితులతో కూడి ఉంటుంది. అందుచేత మనకు సంబంధించి భవన నిర్మాణ సాదృశ్యంలో ఈ లంగోటి భిక్షాటన శ్రామిక దశలనేవి పరిపూర్ణ పరిత్యాగం అనే పునాదిలో వేసే ఆఖరి రాయితో సమానము. వీటి గురించి లోకం ఏమనుకున్నప్పటికీ ఈ దశలన్నీ సాధారణమైనవి మరియు సహజమైనవే. మూడవ దశ అన్నది పూర్తిగా నిర్మాణమైన భవంతిలో వాస్తవంగా నివసించడంతో సమానం. సంపూర్ణ పరిత్యాగమును సాధించిన తరువాత నెలకొనే ఈ నవజీవనం అపూర్వమైన అసాధారణమైన పరిస్థితులతో కూడి ఉంటుంది. మామూలు సాధారణ పరిస్థితులు కూడా ఉంటాయి, కానీ ఈ అసాధారణ అపూర్వ పరిస్థితులే మీరు ఎదుర్కొనే బాధలను ఆనందంగా అనుభవించేటట్టు మీకు సహాయపడతాయి. ఇంతకు మించి నేను ఇంకేమీ చెప్పలేను. ఈ దశలోని జీవితం అంతం లేని అంతాన్ని తెస్తుంది. మధ్యాహ్నం టీ తరువాత ప్రతి ఒక్కరూ వ్యక్తిగత అవసరాలు, ఇండివిజువల్ నీడ్స్, ఆవశ్యకతలు, నెసెసిటీస్ గురించి చర్చ జరిగింది. హరిద్వార్, ఋషికేశులలో హిమాలయ పర్వత ప్రాంతపు తీవ్రమైన చలి నుండి రక్షించుకునేందుకు సరిపడే అన్ని ఉల్లి దుస్తులు తన సహచరుల వద్ద లేవని బాబా గమనించారు. అందువల్ల రోజువారీ అవసరాలకు కావలసిన వస్తువుల పట్టికలోనున్న రిక్వైర్మెంట్ లిస్ట్, వాటికి అదనంగా బాబా సహచరులందరికీ ఒక్కొక్కరికి 2 దుప్పట్లు కొనేందుకు అనుమతించారు. అవసరమైన వస్తువులన్నింటినీ కొనే పనిని ఏరిచ్చుకు పురమాయించారు. ఆ తరువాత బాబా ఇలా వివరించారు: మన దగ్గర ఇప్పుడు ఏమేమి ఉన్నాయో వాటి నవజీవనం ముగిసే వరకు సరిపోయేలా చూసుకోవాలి. జనవరి 1వ తేదీ తరువాత అదనంగా ఏమీ చేర్చడానికి వీలు లేదు. అలా అదనంగా సమకూర్చుకోవడానికి మన వద్ద డబ్బు ఉండదు.
అన్ని కాలాలకు అన్ని పరిస్థితులకు సరిపడా వస్తువులు సమకూర్చుకోగలిగే పరిమితి ఎంత మాత్రమే. ఈ అదనపు అవసరాలను సమకూర్చుకునేందుకు నేను అనుమతించడం ద్వారా నా అంతఃకరణ ఇప్పుడు ఎంతో నిర్మలంగా ప్రశాంతంగా ఉంది. మనకున్న పరిమిత వనరులను దృష్టిలో పెట్టుకుని నేను చేయగలిగింది చేశాను. ఆ మరునాడు నవంబర్ 8వ తేదీ ఉదయం బాబా పురుష శాచర్ల కుటీరానికి వచ్చినప్పుడు ఉస్తాద్జీ పరుపు చుట్టూ శుద్ధ ముక్కతో ఈతల్లా గీసి ఉండడం చూసి నీ పాత అలవాట్లు ఎందుకు మానుకో అని అడిగారు. నాకు ఇందులో హానికరమైనది కనబడడం లేదు అని ఉస్తాద్జీ బదిలిచ్చాడు. కానీ అందులో హాని ఉందని నాకు కనిపిస్తుందని నీ ఎందుకు అలా చేసావు అని బాబా అడిగాడు. అందులో ప్రమాదం ఉందని నీకు కనిపిస్తే ఇంకెనడు నేను ఆ పని చేయను అన్నాడు. అసలు ఎందుకు ఇలా చేసావు, అది ముందు చెప్పు అని బాబా అడగ్గా ఉస్తాద్జీ మాట్లాడలేదు. బాబా కాకాబారి అని పిలిపించాడు. రావడానికి అతనికి కొంత సమయం పట్టింది. ఆలస్యమైనందుకు బాబా కాకాను తప్పుపడుతూ ఎందుకు ఆలస్యం చేశావు అని అడిగాను. నేను ఉల్లిపాయలను వేయిస్తున్నాను, నేను అలాగే వాటిని పొయ్యిపై వదిలి వచ్చేస్తే మాడిపోతాయి కదా అని కాకా బదులు పలికాడు. సహచరులందరినీ హెచ్చరిస్తూ బాబా ఇలా అన్నారు, మీ పాత అలవాట్లను ఓల్డ్ హ్యాబిట్స్ సరిచేసుకోవడంలో నేను మీకు ఎంతో సహాయాన్ని అందజేస్తున్నాను. అయినప్పటికీ ఈ విషయంలో మీరు మాత్రం శ్రద్ధ వహించడం లేదని నేను గమనిస్తున్నాను. మీరు నా ఆదేశాలను తీవ్రంగా పరిగణించడం లేదని నాకు అనిపిస్తున్నది. నిన్న ఉదయం టోపీ పెట్టుకోమని గణితో చెప్పాను. ఎండ వేడి అంతగా లేదని గణి జవాబిచ్చాడు. ఆది సీనియర్ని వాయిద్యం వాయిస్తూ బృందగానాన్ని ఆలపించామన్నాను. కానీ దాని గురించి ఆది సీనియర్ పూర్తిగా మర్చిపోయాడు. ఈ 2 సందర్భాల్లో నేను ఇచ్చిన ఆదేశాలు ప్రత్యక్ష ఆదేశాలు కావు, కానీ శిక్షణప్రాయంగా ఉండే ఇటువంటి ఆదేశాలను అంటే ఎంప్లాయిడ్ ఆర్డర్స్ సైతం మీరు ఖచ్చితంగా ఆచరించడమే మీరు మీ పాత అలవాట్ల నుండి బయటపడడానికి ఎంతో సాయం చేస్తుంది. ఇదే శిక్షణ జనవరి 1వ తేదీ తరువాత మీకు నవజీవనంలో ఎదురయ్యే సమస్యలను దృఢ విశ్వాసంతో ఎదుర్కొనడానికి ఎంతో సహాయం చేస్తుంది. ఏమైతేనేమి ఉస్తాద్జీ కాక నేను నేరుగా ఇచ్చిన ఆదేశాలని అంటే డైరెక్ట్ ఆర్డర్స్ ఉల్లంఘించారు. బహుశా వారు తమ పాత అలవాట్ల లేకుండానే చాలా చేసి ఉంటారు. వారి సొంత అలవాట్లను వదులుకోమని వారిద్దరికి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ పొరపాట్లను డిసెంబర్ నెలాఖరు వరకు మాత్రమే క్షమించడానికి అవకాశం ఉంటుంది. కానీ జనవరి 1వ తేదీ తరువాత మీరు ఈ అలవాట్లతోనే నా వద్ద జీవిద్దాము అనుకుంటే మీరు నాతో ఉండడానికి వీలు లేదు. ఇంతకు ముందు మీరు నాకెంతో సేవ చేసినా, అలాగే ఎంతో కాలంగా నాతో పాటు సహచర్యం చేసినా కూడా జనవరి 1వ తేదీ నుండి ఇవ్వబోయే ఆదేశాలను విధేయతతో పాటించే విషయంలో మాత్రం అందరూ సమానమే. మనం ఒక పర్వతాన్ని అధిరోహించినప్పుడు గని బాగా అలసిపోయి సమస్యలు పక్కకు పడిపోయాడు అనుకోండి, అదే సమయంలో డాంకిన్ మంచి బలంతో ముందు సాగిపోతున్నాడు అనుకోండి, ఆ సందర్భంలో నేను గనిని ఒక పాట పాడమని అడగవచ్చు. అలాగే డాంకిన్ ముందుగా వెళ్లకుండా ఆగమని ఆదేశించవచ్చు. అటువంటి పరిస్థితుల్లో గని పాట పాడడానికి ప్రయత్నించాడని అనుకుందాం. కానీ డాంకిన్ ముందుకు వెళ్ళడాన్ని తక్షణమే ఆపకపోయినట్లయితే ఆ ఆదేశాల్లో గని వెచ్చినట్లు డాంకిన్ విఫలమైనట్లు పరిగణింపబడదు. అందుచేత మీరంతా పాత అలవాట్లను వీలైనంత త్వరగా వదిలించుకునే ప్రయత్నం చేయండి. అలాగే ప్రత్యక్ష పరోక్ష ఆజ్ఞలు డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఆర్డర్స్ తూచా తప్పక పాటించండి. ఒకవేళ అటువంటి ఆజ్ఞలు అంత ప్రధానమైనవి కాకపోయినా లేదా అర్థం లేనివని అనిపించినా సరే మీరు వాటిని పాటించండి. ఈ రకమైన అలవాటును మీరు ఇప్పటి నుంచే అలవర్చుకున్నట్లయితే 1950 జనవరి 1వ తేదీ తరువాత
నుండి మీకు ఎంతో ఉపయోగపడుతుంది. ప్రాంతీయ వార్తాపత్రిక సంపాదకుడు ఒకరు బాబా దర్శనార్థం వచ్చాడు. ఆది సీనియర్ అతనికి ఎంత చెప్పినా వివరించినా ఆ సంపాదకుడు బాబాను తప్పక చూడాలని ముందు పట్టు పట్టాడు. ఆ సమయంలో బాబా తన కుటీరాన్ని శుభ్రపరుస్తున్నారు. చేతిలో ఉన్న చీపురు కట్టని బాబా నేల మీద పెట్టి వచ్చి ఆ వ్యక్తి పాదాలను స్పృశించాడు. నవంబర్ 9వ తేదీ ఉదయాన బాబా తన సహచరుల వద్దకు వచ్చినప్పుడు డాక్టర్ ధని మరుగుజోడులో ఉన్నాడు. బాబా అతని కోసం కబురు పంపారు. అది విన్న వెంటనే ధని ఉన్న పళంగా శుభ్రపరచుకోకుండా ప్యాంటు కిందకు వేలాడుతుండగా బాబా వద్దకు వచ్చేశాడు. బాబా ఇంకా అక్కడ ఉన్నవారంతా ధని విజేతకు గట్టిగా చప్పట్లు కొడుతూ అతన్ని మెచ్చుకున్నారు. బాబా ఆ విజేతకు సంతోషించినట్లు కనిపించారు. ఆ తరువాత ధనిని వెనక్కి పంపించారు. క్రితం రాత్రి నాకు ఎటువంటి అంతరాయం కలగలేదు అన్న 104 క్రితం రాత్రి గుడ్లగూబలను గబ్బిలాలను పారద్రోడంలో విజయం సాధించినందుకు నేను హాయిగా విశ్వాసం తీసుకోగలిగాను అన్నారు బాబా. విష్ణును పని మీద పూనా పంపాడు. బాబా క్రితం రాత్రి అతను పూనా నుండి తిరిగి వచ్చిన వెంటనే సహచరులంతా పూనాలో తిరిగి వార్తలను చెప్పమని అతనిని బలవంతం చేశారు. అప్పుడు అతడు వార్తాపత్రికలను చదవద్దని, రాజకీయాలను మాట్లాడవద్దని, స్నేహితులను తెలిసిన వారిని తెలవద్దని బాబా ఆదేశించారు కదా. అందుచేత నాకు వార్తలుగా తెలుస్తాయి, కానీ వార్తాపత్రికలు వేసే కుర్రాళ్ళు వీధుల వెంట తిరుగుతూ గాడ్సేను యాప్టీను అంటే మహాత్మా గాంధీ చెందిన హంతకులు ఈ నెల 15వ తేదీన గురి చేయబడిపోతున్నారు అని అరుస్తుండగా నేను విన్నాను అని చెప్పాడు. బాబా కి జై. అవతార్ సుగంధాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందుకని మనం అందుకు అనుగుణంగా వెళ్ళి ప్రిపేర్ అవుదాం. అవతార్ బాబా కి జై. మనం శనివారం భావశ్రీ అనే గీతాన్ని పాడుకొని పల్లవి చరణం చెప్పుకున్నాము. ఇప్పుడు మనొక 2 చరణాలు ఉన్నాయి. అవి కానీ బాబా పూర్తి చేస్తే మనం ఆనందంలో హాయిగా అంతా తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం. మరీ మరీ తలచాను, పదే పదే పిలిచాను, పరాత్పరా ప్రభో మిహిర్ సనాతన మిహిర్ మిహిర్, పరాత్పరా ప్రభో మిహిర్ సనాతన మిహిర్ మిహిర్. మరీ మరీ తలచాను, పదే పదే పిలిచాను, అవతరించి మము ఆదరించి నీ చెంత చేర్చినావు, ప్రేమ పంచి ప్రేమికులు చేసి వలపించి బ్రోచినావు, మెహర్ మెహర్ అంటూ మనమంటూ మెహర్ అనుకుంటూ వినమంటూ, మెహర్ మెహర్ అంటూ మనమంటూ మెహర్ అనుకుంటూ వినమంటూ అలరిల్చుచూన ప్రేమికుల చూపించిన దారిల, అలరిల్చుచూన ప్రేమికుల చూపించిన దారిల. మరి మరి తలచాను, పదే పదే పిలిచాను. నా ఎద నీవే బాబా, నా ఎద నీవే నిలచితివేమో, నామది దోచి మసలితివేమో,
నా ఎద నీవే నిలచితివేమో, నామది దోచి మసలితివేమో, వెసలును కోరదు వేడుకతో వేద అలుపది ఎరుగని ఆర్ద్రతతో సదా వెసలును కోరదు వేడుకతో వేద అలుపది ఎరుగని ఆర్ద్రతతో సదా మనని ఎదులను మెహరన బనచును, మనని ఎదులను మెహరన బనచును, మరి మరి తలచాను పదే పదే పిలిచాను. ఎదలో నువ్వు ఉన్నావేమో, ఆ ఎదలో శాశ్వతంగా నిలిచి ఉన్నావేమో, నా మనస్సుని దోచుకొని నువ్వు మసలుతూ ఉన్నావేమో, నా ఎదలో నిలిచితివేమో, నా మనసు దోచుకొని మసలితివేమో. నెహ్రూ బాబా ఆయన ఇప్పుడు చెప్పారు, ఐఎమ్ లీవింగ్ దిస్ బాడీ టు లివ్ ఎటర్నలీ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ మై లవర్స్ అని. ఇది ఎంతమంది జ్ఞాపకం ఉందో, ఎంతమంది రోజు ఒక్కసారి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటారో ఈ పనిముట్టుకు తెలియదు. కానీ నా ప్రేమికుల హృదయాల్లో శాశ్వతంగా ఉండాలని నేను ఈ శరీరాన్ని విడిచిపెడుతున్నాను అన్న మాట మరిచిపోతే ఇంకా అంతకన్నా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఉండదేమో. అంతేత నామది దోచి మసలితివేమో. ప్రేమలో స్వచ్ఛమైన ప్రేమలో, ఆ స్వచ్ఛత అన్న మాట ప్రేమలో ఉన్నది, కానీ మన ఆ ప్రేమించిన వాళ్ళలో ఉండదు. ఎందుకంటే దోచుకోవడం అనేది భగవంతుడు చేస్తాడు, కానీ అలాగ భగవంతుని చేత దోచుకోబడాలి అనే కోట ఈ ప్రపంచంలో ఎంతమందికి ఉంటుందో మాత్రం తెలియదు. నా హృదయ కుహరంలో నా స్వామి ఉండాలి అని ఎంతమందికి గాఢమైనటువంటి కోరిక ఉంటుందో కూడా తెలియదు. మనసుల్ని దోచేవాడు బాబా. ఎందుకు దోచుకుంటాడు? ఆ మనసుకి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని అప్పగించేశాడు ఆయన. సంస్కారాలు ఏవైతే జీవికి ఉంటాయో ఆ సంస్కారాలు ఏ విధమైనటువంటి పరిస్థితులను సృష్టిస్తాయో ఆ పరిస్థితుల్లో వీరి ఎన్ని ఇక్కట్లు పడతాడు అది బాబాకి బాగా తెలుసు. అయితే బాబా ఏం చేస్తాడు? ఆయన ఒకవేళ ఎవరి మనసునైనా దోచితే కృష్ణావతారంలో ఇది సాధ్యమైంది. ఆ బృందావనంలో గోపికలు నిరంతరం కృష్ణుడి కోసం వేచి ఉండేవాళ్ళు. ఆ వేచి ఉండుట అన్న దానిలో ప్రేమ అత్యధికం అవడానికి అవకాశం ఉంటుంది. కానీ
చాలా మందికి, ఎక్కువ మందికి ఆ వేచి ఉండడంలో విసుగు వస్తుంది. అందుకే రాధకి ఆ వేచి ఉండుట అనేటటువంటి ఆ చర్య మీద ఉన్న అవగాహన ఎవ్వరికీ లేదు. అందువల్ల ఆ ప్రేమ ఉన్న చోట ఆ వేచి చూచుట, వేచి ఉండుట అన్నవి చాలా సాధారణంగా ఉంటాయి. అలా భగవంతుడు భక్తుడి కోసం వేచి ఉంటే, అలా వేచి ఉన్నవాడు మనసు తెలిసి ఆయన ఆ దృష్టితో సంచరిస్తూ ఉంటాడు. నమది దోచి ఏమో ఏమో నా ఇదిలోనూ ఉన్నావేమో, నా మనసు తెలుసుకొని పసులుతూ ఉన్నావేమో. అందువల్ల సరే, నాకు తెలిసినా తెలియకపోయినా వ్యసనను కోరదు వేడుకతో ఎద అలుపది ఎరుగని ఆర్ద్రతతో సదా. మనసు పని చేస్తే హృదయం పని చేయదని బాబా స్పష్టంగా చెప్పారు. మనసు ఆగిపోయినప్పుడే హృదయం పనిచేస్తుంది అని. కానీ ఇక్కడ ప్రేమ యొక్క మహోన్నతమైనటువంటి ప్రేరణ, అది భగవంతుని తన కోసం ఎదురు చూసేటటువంటి ప్రేమికుడి యొక్క మనసును తెలుసుకొని మసలాలి అనేటటువంటి ఒక ఆలోచనని భగవంతుళ్ళు కలిగించడానికి అవకాశం ఉన్నది. అవకాశం ఉండడం ఏమిటి, ఆయన అలాగే ప్రవర్తిస్తాడు, మనకి తెలియదు. అంతేత మనసు ఆగినప్పుడు మాత్రమే హృదయం పనిచేస్తుంది అని చెప్పారు కదా ఆయన. అందుకని బసలను కోరదు వేడుకతో ఇది బాధలకి నా స్వామి నా ఎదలో ఉన్నాడు, అంతకంటే నాకు ఆనందం ఇంకేముంటుంది. అందుచేత ఆయన్ని చేరాలని, ఆయనతో ఉండాలని, ఆయన ప్రతి కదలికతో కూడా తాను కూడా కదిలి ఆయన ప్రేమను జరుపుకోవాలని, అటువంటి అద్భుతమైనటువంటి ఒక కార్యాచరణ చెయ్యాలని ఆ హృదయం వాంఛిస్తుంది. అనుక్షణం కూడా దానికోసం ఎదురు చూస్తూ ఉంటుంది. దశలను కోరదు వేడుకతో ఎద అలుపది ఎరుగని ఆర్ద్రతతో సదా. ఎన్నో పర్యాయాలు బృందావనంలో కృష్ణుని యొక్క లాక్ కోసం వేచి చూసి 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 అందరూ కూడా వెనక్కి వెళ్ళిపోతే రాధమాత్రం ఆ తోటలో ఉండిపోయేది. తెల్లవాళ్ళు కూడా ప్రేమను ఆ ఎదురు చూస్తూ ప్రభువు కోసం ఆరాటపడుట, ప్రభువు కోసం ఆరాటపడుతూ ఆనందించుట, ఆనంద డోరికల్లో తేలిపోవుట, ఇవన్నీ ఉంటాయి, జరుగుతాయి సహజంగా. వసలును కోరదు వేడుకతో ఎద అలుపది ఎరుగని ఆర్ద్రతతో సదా. మనని ఎదునను మెహరన మనుషును అనుక్షణం కూడా అనుక్షణం కూడా నామ
హృదయం ఆయన యొక్క ఆస్థానం. కానీ మనసు ఎక్కడైతే పనిచేస్తుందో అక్కడ హృదయం పనిచేయదు అని బాబా చెప్పారు. కానీ మనసు ఏ అద్భుతమైనటువంటి భగవంతుని యొక్క కరుణకు నోచుకొని అది తన యొక్క సహజమైనటువంటి పని మారుకొని ఆ ఎదురు చూపుకి తాను కూడా ఒక కావలసినటువంటి ఆవశ్యకమైనటువంటి ఎదురు చూపు చూస్తుంది. అప్పుడు మనసు ఎదురు చూపులో భగవంతుని గురించి ఆతృత, ఆర్ద్రత, పూర్తి కోరిక ఇవన్నీ ఉంటాయి. కాబట్టి అప్పుడు ఈ హృదయం పనిచేస్తుంది. మననీయు నన్ను మెహరనమనుచుడు. ఇవన్నీ ఆధ్యాత్మిక మార్గంలో భగవంతుని యొక్క కేడీ వినోదానికి సంబంధించినటువంటి విషయాలు. ఆ కేడీ వినోదం మనకు అక్కర్లేదనే చెప్తాను నేను. ఎందుకంటే మన కేడీ వేరు కనుక ఆ కేడీ గురించి మనం ఆలోచించాం. కానీ నేను బాబాలో మనం తెలుసుకోవాల్సిన విషయాలు తెలుసుకుంటూ ఆయన నామస్మరణలో పొందవలసిన ఆనందం పొందుతూ ఆయన కోసం చూసే ఎదురు చూపులో ఈ సహజ ప్రవృత్తులన్నీ కూడా చోటు చేసుకుంటాయి. మరి మరీ తలచాను, పదే పదే పిలిచాను. అంటే మోతాదుగా మనం చెప్పుకుంటున్నాం, మోతాదు నుంచి చెప్పుకోవడం లేదు. అనుభవమున నా అనుభవమున నీ లీలలే అనంతం, క్షణము క్షణము పరవశములోన మరి పిలుచు నన్ను శాంతం. సుధలను చిలికే పదములతో గీతాలను రాయిస్తావు, నాలోన నిలచిన మేరేసి నీవే కదా పావసి. హృదయ మందిరం ఉన్నదా? ఎక్కడుంది? ఎప్పుడైనా దానికోసం వెతికే వెళ్ళి మనందరం. అంటే ఎవరు ఖచ్చితమైనటువంటి ఆన్సర్ చెప్పడం కష్టం. కానీ కంఠానికి హృదయానికి ఉన్నటువంటి అంటే కంఠం యొక్క లారింజైటిస్, కంఠ స్వరం, ఆ స్వరానికి హృదయం యొక్క లబ్ డబ్ శబ్దానికి ఒక 4 వేళ్ల తేడా ఉంది బాగా. మీరు కంఠంతో పాడతారు, దానికి అనుక్షణం జరిగే శ్వాస పీలుపు, శ్వాసాన్ని పీల్చే చర్య ఈ పాటకి అనుగుణంగా ఆ లబ్ డబ్ అన్న శబ్దం నీకు ఒక తాళంగా అది ఉపయోగపడుతుంది. దాన్ని తాళం చేసుకొని దాన్ని పాడితే హృదయం యొక్క లబ్ డబ్ శబ్దాన్ని నువ్వు తాళం చేసుకొని పాడగలిగితే వాళ్ళకి ఆయన లీలలు అనంతంగా కనిపిస్తాడు. అనుభవమున నా అనుభవమున నీ లీలనే అనంతం, క్షణము క్షణము పరవశములోన మరి పిలుచు నన్ను శాంతం. పరవశంలో ముచ్చేస్తుంది. ఈ కొత్తవి కావు, వాగ్గేయకారులందరూ అనుభవించినటువంటి అనుభూతులేవి. మనకి ఇలాంటి అనుభూతులు పొందాలనే
ఆశ గాని, కోరిక గాని, లేదా పొద్దు తీరాలనే ఒక పట్టుదల గాని మనలో రావడం కష్టం. ఎందుకు? చెప్పిన వాళ్ళు లేరు, చెప్పినా వినేవాళ్ళు కూడా లేరు. ఈ చెబుతో విని ఆ చెబుతో విడిచిపెట్టేస్తారు. అందువల్ల ఈ చెప్పుకోవటాన్ని చర్య వ్యర్థం అయిపోతూ ఉంది. శుద్ధలను చిలికే పదములతో గీతాలను రాయిస్తావు, నాలోన నిలచిన మెహరిశ్రీ నీవే కదా భావశ్రీ. మనకి ఇన్స్టిట్యూషన్ అనే ఛానల్ ఉంది అని చాలా సార్లు మీతో బాబా ప్రస్తావన చేశారు. సహజ జ్ఞానం అనేటటువంటి ఒక ఛానల్ ఉంది. అది అందరికీ ఓపెన్ కాదు. మరి ఎవరికి ఓపెన్ అవుతుంది? ఎవరైతే శ్వాసతో పాటు నామస్వరాన్ని జోడించి నామం చేయడానికి, అది రాగయుక్తంగా తాళయుక్తంగా చేయడానికి ప్రయత్నం చేస్తారో అటువంటి వాళ్ళకి ఆ ఇన్స్టిట్యూషన్ ఛానల్ కొంచెం అనుగ్రహించడానికి అవకాశం ఉంటుంది. అంచేత ఆ ఇన్స్టిట్యూషన్ అనేటటువంటిది మనకి ఒక విధంగా భగవంతుడు ప్రసాదించాలి. అది భగవంతుడి చేత మాత్రమే ప్రసాదింపబడుతుంది. ఈ ప్రయత్నం వల్ల ఏమీ కాదు. దేనికి మనం గొంతు విప్పి పాడాలి? దేనికి? ఎవరి కోసం పాడాలి? ఎందుకోసం పాడాలి? ఎవరి కోసం అంటే మన ముందు కూర్చొని వింటున్న వాళ్ళ కోసం అనుకుంటాం మనం. కాదు. నీ హృదయంలో నీకు కనబడకుండా నీ చర్యలన్నీ గమనిస్తున్న వాడి కోసం నువ్వు పాడాలి. హృదయంలో ఉన్నవాడు నిన్ను నిత్యం కూడా పరీక్షిస్తూనే ఉన్నాడు. కానీ నువ్వు వాడిని పరీక్షించుకుంటున్నావు. వాడు ఆ ఒక్కడు ఓన్లీ వన్ ద థింగ్ చేస్తున్నాడు. వాడు నీలో సహజ జ్ఞానాన్ని ఒక విధంగా ఇంపోర్ట్ చేయగలడు. అప్పుడు ప్రతి పదం అమృతాన్ని చేకూరుస్తుంది. ప్రతి గీతం కూడా నిన్ను ప్రేరేపిస్తుంది, నీలో ఆర్ద్రపతిస్తుంది, నీళ్ళు ఉతికిలాడిస్తుంది. అప్పుడు ఇలాంటి సాధారణంగా ఒక జన్మలోని రెండు జన్మలోని దిగుతాయా వెళ్ళడానికి అవకాశం ఉందా లేదా అని మనం ప్రశ్నించుకుంటే అది మన ప్రయత్నాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఒక తల్లిదండ్రులకు వచ్చి కొడుకు, నాన్న నేను ఈ ఎగ్జామినేషన్స్ లో ఫైనల్ ఎగ్జామినేషన్స్ లో 100 పాళ్ళు మార్కులు తెచ్చుకోవాలనుకుంటున్నాను బా, ఏదైనా సహాయం ఇవ్వండి అని తల్లి కానీ తండ్రి కానీ ఏంటంటారు? అరే నాయన 100 కాదు, అందులో సగం తెచ్చుకోవాలి. సగం కోసం నువ్వేం చేయాలి తెలిసిన? అహోరాత్రాలు చదవాలి అంటారు. నాకు తెలియదు నీకెందుకు లేదా? ఎలాగో డొనేషన్లు కడుతున్నాం కదా, ఆ డొనేషన్తో పాస్ చేస్తారంటాడు తల్లిదండ్రులు. మరి ఎవరింకే ముందుకు వస్తాడు. మన మెహర్బాబా ప్రపంచంలో కూడా అటువంటి గుర్తుకులు ఉన్నాయి. ఎందుకంటే అనవసరంగా తెలుసుకోవడం, మనం చేసుకుంటూ ఉంటే ఆయనే మనల్ని అనుగ్రహిస్తాడండి. అంత చెప్పండి మనల్ని అనుగ్రహిస్తాడు. ఎందుకు అనుగ్రహిస్తాడు? అది సింపుల్ గా ప్రతిపాదిస్తారు. మరి అంత సింపుల్ అయితే ఏనాడో మనకి మోక్షం వచ్చి మళ్ళీ మానవుడిని మర్చకుండా ఉండేవాళ్ళం. ఇప్పుడు పుట్టాం, మళ్ళీ ఎన్ని లక్షల సార్లు కోట్ల సార్లు పుడతామో తెలియదు. కానీ ఇప్పుడు మన ఉనికి ఇది ఒక ప్రత్యేకమైన ఉనికి. బ్రతికి ఉండడం, మనం శరీరంతో ఉండడం అనేది ఒక ప్రత్యేకమైన ఉనికి. ఎందుకంటే
నూతన మానవాళి బాబా చెప్పిన ప్రకారం ఈ ప్రపంచాన్ని వాళ్ళు చేస్తుంది. వాళ్ళు ప్రవేశించాలంటే ఉన్న వాళ్ళందరూ కూడా పోవాలి. అందుకే బాబాలో చాలా ఫాస్ట్ గా డిపార్చర్ వెళ్ళిపోతున్నారు మీదకి. వెళ్తే మళ్ళీ పుట్టుకే మోక్షాల కోసం కాదు. ఎంతమంది బాబాలో ఫాస్ట్ గా డెప్స్ జరుగుతున్నాయి. ఎందుకంటే నూతన మానవాళి ఆగమనంకి లైన్ క్లియర్ చేయాల. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా నాకు సంబంధం లేదు. బాబా చెప్పిస్తున్నారు, మీకు చెప్తున్నాను. నమ్మితే నమ్మండి, లేకపోతే మానేయండి. నీకు దేవుడు కావాలంటే దేవుడితో నువ్వు సంబంధం పెట్టుకోవాలి. నువ్వు దేవుడితో సంబంధం పెట్టుకోకుండా ఎంతమందితోనూ సంబంధాలు పెట్టుకున్న ఒక్క అడుగు నీవు ముందుకేయలేవు. దేవుడితో సంబంధం పెట్టుకోవాలి. దేవుడితో సంబంధం పెట్టుకోవాలి, దేవుడితోనే ఉండాలి. మనిషి రూపంలో ఉన్నటువంటి వాళ్ళతో కాదు. దేవుడు మానవ రూపంలో ఉన్న దేవుడితో మాత్రమే మనం సంబంధం పెట్టుకోవాలి. అది ఎలాగా వ్యక్తిగతంగా పెట్టుకోవాలి. చూడండి, ఒక భార్య భర్త ఉన్నారనుకోండి, వాళ్ళు ఎప్పుడు చక్కగా మాట్లాడుకుంటారు. అది విద్యావంతులు అయితే ఇంకా బాగా మాట్లాడుకుంటారు. అలా మాట్లాడుకున్న వాళ్ళు ఆ భర్త భార్యకి సరదాగా, నీకు ప్రేమించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని భార్యని అడిగారు అనుకోండి. ఆ భర్త ప్రేమతో, ఆ భార్య కొంచెంసేపు ఆలోచించి, మన బంధువుల్లో కొంచెం బాగా నాకు దగ్గరైన వాళ్ళు, ప్రేమించదగ్గ వాళ్ళు ఒక 10 మంది ఉన్నారండి. స్నేహితుల్లో 10 మంది ఉన్నారండి. మరొక 5 కొంచెం మన చేసుకోలే వాళ్ళు మొత్తం ఒక 25 మంది ఉన్నారండి అన్ననుకోండి. ఆడి ముఖం నల్లగా మాడిపోతుంది. భర్త ఆ మాట భార్య అడిగితే నాకు అలగలుగుతాయంటండి. మీరు తప్ప నేను ప్రేమించదగ్గ వాళ్ళు ఈ సృష్టిలో నాకెవరు లేరని చెప్పాల్సిన. అది ప్రేమించే వాళ్ళ తాలూకా ఒక విధంగా చెప్పాలంటే నియమం. ఆ నియమానికి ఏ స్త్రీ అయితే కట్టుబడుతూ ఉంటుందో ఆ స్త్రీయే కొంచెం ఒక విధంగా పూర్వకాలపు స్త్రీల ఆవిడ ప్రపంచంలో జీవించగలరు. కనుక ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎంతమంది దేవుళ్ళని పూజ చేస్తానని మనం అడిగితే మనం ఒక లిస్ట్ చెప్పాను అనుకోండి. అవసరం ఏదవుతాడు, ఆహా మనం అందరినీ ఎంతమందైనా పూజ చేసుకుని ఎంతమందికైనా ప్రేమించుకొని ఎంతమందికైనా ఉండొచ్చు మాట భావన వచ్చేస్తుంది. బాబా చెప్పారు, లవ్ మీ అబౌవ్ ఆల్, లవ్ మీ ఎలోన్ అన్నాడు ఆయన. ప్రేమించాలి అనుకుంటే ప్రేమించదగ్గవాడు ఒక్కడే నీకు కావాలి. ఎవరు? మెహర్ ప్రభు. వాడితోటే మాకైనా, మంచి అయినా, సరదా అయినా, సంతోషమైన, బాధ అయినా, సుఖమైన ఏదైనా వాడితేనే బాబాతోనే మనకి అనుభవానికి రావాలి. మానవులతో అనుభవానికి వస్తావు. ఎందుకని? శుద్ధ వృధా అయిపోతాయి. నీ కష్టం అంతా వృధా అయిపోతాయి. ఒక మనిషిని ప్రేమిస్తే వచ్చేది ఏమి ఉండదు. ఇసదా సాధువు రాసుకునే రాలేది బూడిదే అంటే ఒక సామెత ఉంది మనకి. సాధువు రాసుకుంటే బూడిదే రావుతుందని. అలాగే మనిషిని ప్రేమిస్తే ఏటి రావుతుంది? ఏమీ రాదు. వాడే రాలిపోతాడు, ఇద్దరు రాలిపోతారు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే అప్పుడు రాలిపోతావు, కానీ ఆయన పాదాల దగ్గరికి రావుతావు. గుర్తించుకోండి. నువ్వు దేవుణ్ణి మాత్రమే ప్రేమిస్తే ఒకవేళ రాలిపోయే టైం వస్తే ఆయన పాదాల దగ్గరికి చేరుకుంటావు.
అది జన్మరాహిత్యం కాదు. గుర్తుంచుకోండి, చాలా విలువైనవి, అపూర్వమైన మాటలు. చస్తే అందరితో పాటు మనకి చావు వస్తుంది. కానీ ఆ చావు ఎలా ఉండాలి? ఆయన పాదాల దగ్గర మనం పాదాల దగ్గరికి చేరుకోగలగాలి. పాదాలంటే అది మోక్షము కాదు, జన్మరాహిత్యము కాదు. బాబా ఏమన్నారు ఒక దగ్గర, ఒక చోట, నువ్వు ఎక్కడైతే నాతో కటాఫ్ అయిపోతావో, నాతో నీకు బ్రేక్ వస్తుందో, ఆ నెక్స్ట్ జన్మ నీకు అక్కడి నుంచి నేను నా దగ్గర చేర్చుకుంటానన్నారు. అంతేగాని మోక్షం ఇస్తానలే. ఇవి ఏ విషయాలు జ్ఞాపకొచ్చుకోవాలో మనం జ్ఞాపకొచ్చుకున్నాడు. మనకు చక్కటి అవగాహన వస్తుంది ఆధ్యాత్మిక మార్గంలో. ఆ విషయాన్ని పదే 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 చెప్పుకుంటూ ఉండాలా. ఆ విషయాన్ని పదే 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 మననం చేసుకుంటూ బాబాతో మనం ప్రేమను అనిపిస్తూ ఆయన నిరంతరం కూడా ఆయన నామస్మరణ చేస్తూ ఆయన కోసం ఆలోచిస్తూ ఉంటే అప్పుడు ఆయన మన కోసం ఆలోచిస్తాడు. నువ్వు అంతమంది కోసం ఆలోచిస్తుంటే, అన్నిటి కోసం ఆలోచిస్తుంటే, నీ కోసం ఆయన ఆలోచిస్తున్న అగత్యం ఏమిటి? ఆయనకి ఒక సామాన్యమైన నీ కోసం ఆయన ఆలోచించడు. సృష్టి కార్యాన్ని నిర్వహించడానికి వచ్చాడు ఆయన. ఆ సృష్టి కార్యాన్ని మానేసి నిన్ను వీరి గురించి ఆలోచిస్తాడా? అలా మనం రాసుకొని పూసుకొని ఉంటే నువ్వు ఆయనతో ఉన్నప్పుడు మాత్రమే నీకోసం ఆయన ఆలోచిస్తాడు. ఎవరికైనా సరే ఇది సత్యం, సత్యం, సత్యం. అవతార్ మెహర్ బాబా కీజే, అవతార్ మెహర్ బాబా కీజే, అవతార్ మెహర్ బాబా.